హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి తీర్థం డిసెంబర్ 12వ తారీఖున జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వీడియోలో పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది, పల్లెటూరులో జరిగేటువంటి జాతరలు ఎలా జరుగుతాయి మొత్తం అన్ని చెప్తాను. నాకు వీడియో కొత్త కావడం వల్ల నేనైతే చిన్నగానే వీడియోస్ అయితే పెడుతున్నాను. పెద్దగా అయితే అలవాటు లేదు. వాయిస్ చెప్పడం కూడా చాలా భయంగా అనిపిస్తుంది. అలవాటు అయిన తర్వాత అయితే పెద్ద వీడియోలు పెడతాను. బట్ ఇప్పుడైతే నేను చిన్న వీడియో కింద దీన్ని వీడియోస్ ఎడిట్ అయితే చేసుకుంటున్నాను. మేమైతే ముందుగా అమ్మవారికి ఒక చేట తీసుకుని చేటలోనే ఒక విస్తరాకు వేసి దాంట్లో అన్నం 3 మూలల పప్పు, ములమాకు కూర, పునుగులు, బూరెలు వేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారు. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడే అక్కడ సాంబ్రాణి ధూపాలు కూడా వేసి కొబ్బరికాయను కూడా కొట్టి అక్కడే కోళ్ళని కోస్తారు. ఇదివరకు అయితే చాలా మంది ఊరిలో మీరు చూసే ఉంటారు, అమ్మవారికి నైవేద్యాలు దేవాలయం వరకు అంటే గుడి వరకు వెళ్ళి అక్కడైతే నైవేద్యాలు సమర్పించుకుని వస్తారు. కానీ మా ఊర్లో ఏంటంటే ఇంటి దగ్గరే పెట్టేసుకుంటాం. మొత్తం వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో ఏమైతే వండామో అవన్నీ కూడా ఆ రోజు పెట్టి మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నైవేద్యంగా పెడతారనమాట. మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది ఇళ్లలో తీని అని పిలుస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళని ఆ రోజు తలుచుకుంటాం. మేమైతే భోజనాలు అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాం. ఎందుకంటే నైట్ టైం అయితే జనం చాలా ఎక్కువ మంది ఉంటారు, లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా అని మేమైతే అమ్మవారి గుడికి మధ్యాహ్నమే వెళ్ళిపోయాం. మా ఊర్లో ఏంటంటే చుట్టాలైతే ప్రతి ఇంటికి వస్తారు. సంక్రాంతికి వచ్చినా లేకపోతే వేరే పండగకి వచ్చినా రాకపోయినా కానీ ఆ ముత్యాలమ్మ తీర్థం అంటే ఎక్కడెక్కడో జాబులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కోడళ్ళు కానీ కొడుకులు కానీ మొత్తం అందరూ కూడా ఈ పండగలకు వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకస్సలు మా ప్రతి ఇల్లు కూడా గ్రామంలో ఉండే ఇల్లు చుట్టాలతో నిండిపోయి ఉంటుంది. అంతమంది చుట్టాలైతే వస్తారు. నిజంగా ఆ రోజు నైవేద్యాలు కూడా చాలా ఎక్కువగానే జరుగుతాయి. వాళ్ళ స్తోమతలను బట్టి కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు, మేకలు కోసుకునే వాళ్ళు మేకలు ఆ రోజు నైవేద్యాలు పెట్టుకుంటూనే ఉంటారు. గురువారం చాలా మంది మా ఊళ్ళో సాయిబాబాను పూజిస్తూ ఉంటారు. అయినా సరే ఆ రోజు కొంతమంది అయితే అమ్మవారి ప్రసాదంగా ఆ రోజు అయితే తినేస్తారంట. ఇదైతే నేను విన్నాను, ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కొంతమంది అయితే నాకు అలా అని చెప్పారు. ఇంకా పండగకి చుట్టాలు రావడం అయితే మాత్రం వామ్మో, సంక్రాంతికి వచ్చినా రాకపోయినా మాత్రం ముత్యాలమ్మ తీర్థం అంటే మాత్రం ప్రతి ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది. అంత బాగుంటుంది. మా గుడి చూసారు కదా, బిల్డింగ్ లా కనిపిస్తుంది. ఒక పక్కనేమో ముత్యాలమ్మ తల్లి ఉంటే ఒక పక్కనేమో కనకదుర్గమ్మ తల్లి ఉంటారు. ఇద్దరిని కూడా ఊరి ఆడపడుచుల కింద భావించి అమ్మవారికి చీరలు అయితే పెడతారు. ఇందాక చూపించిన చీర అయితే మేము ముత్యాలమ్మ తల్లికి తీసుకున్నాం, రెడ్ కలర్ కాంబినేషన్ లో. ఇదైతే పింక్ కలర్ అనమాట. ఈ కలర్ అయితే మేము దుర్గమ్మ తల్లికి తీసుకున్నాం. అందరూ కూడా చీరలు పెడతారని చెప్పాను కదా, మేము కూడా ఆ రోజైతే అమ్మవారికి పసుపు కుంకాలు అయితే పెట్టేసామన్నమాట. పెట్టేసిన తర్వాత మొత్తం దర్శనాలు అయిపోయాక బయటికి అయితే వచ్చేసాం. చూసారా మా గుడి డెకరేషన్ ఎలా ఉందో? ఎప్పుడూ కూడా భలే పువ్వులతో అయితే డెకరేషన్ చేస్తారు. ఈసారి అయితే బంతిపూలతో చేశారు. లాస్ట్ ఇయర్ అయితే ఆర్కిడ్ ఫ్లవర్స్ తో చేశారనమాట. ఇంకా తీర్థంలోకి వస్తే అమ్మో, అసలు ఎక్కడ దొరకలేని వస్తువులన్నీ కూడా ఈ తీర్థంలోనే దొరుకుతాయేమో అనిపిస్తుంది. నేనైతే చాలా కొనేసుకున్నాను అనుకోండి. నేనని కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా కొనుక్కుంటారు. వస్తువులు వరకు దొరుకుతాయి. ఇక్కడ చాలా వస్తువులు అయితే ఇక్కడే దొరుకుతాయి అన్నట్టుగా ఉంటాయి. తీర్థం అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. మేమైతే మధ్యాహ్నం ఇంకా ఇంటికి వచ్చేసాము అమ్మవారి దర్శనం అయిపోయాక. మీకు ఇద్దరు మనుషులు కర్రతో ఒక బొమ్మని మోస్తున్నట్టు అనిపిస్తుందా? ఆ బొమ్మనైతే సిరిబొమ్మ అని పిలుస్తారనమాట. సిరిబొమ్మని ఫస్ట్ ఊరంతా ఇలా ఊరేగిస్తారు, డబ్బులు కొట్టుకుంటూ తీసుకుని వెళ్తారనమాట. దానికి ఇలా కట్టుకుని ఆ సిరిబొమ్మ చేతిలో కూడా కత్తిని చూసారా మీరు? ఈ బొమ్మని ఇలానే తిప్పేస్తారు మొత్తం ఊరంతా. అయిపోయిన తర్వాత ఈ బొమ్మని తీసుకొచ్చి ఇక్కడ కడతారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఒక పక్కనైతే సిరిబొమ్మని కడతారు, ఒక పక్కనైతే మనిషి ఉంటారనమాట. మీరు ఎప్పుడన్నా విజయనగరం జిల్లాలో సిరిమానోత్సవం అనే పండుగ జరుగుతుంది, అది ఎప్పుడన్నా చదివారా? సేమ్ ఇదే అలానే ఉంటుంది. కాకపోతే అక్కడ గుడి పూజారి గారు ఉంటారు పైన. ఇక్కడ అలా కాదనమాట. ఊర్లో ఎవరైతే ఉత్సాహంగా ఉండేటువంటి యూత్ కుర్రాళ్ళు ఉంటారు కదా, అంటే కమిటీ కుర్రాళ్ళు, అలా ఎవరో ఒకరు వాళ్ళైతే అక్కడ ఉంటారనమాట. ఒక పక్కన వీళ్ళని పెట్టి ఒక పక్కన సిరిబొమ్మను పెట్టి తిప్పుతారు. చాలాసేపు అయితే తిప్పుతారు. ఇది చిన్నప్పుడైతే చాలా పైకైతే ఉండేది. దీని మీద నుంచి జారి కూడా పడిపోయేవారనమాట. ఇప్పుడు తర్వాత అయితే ఇది చాలా చిన్నగా అయితే చేసేసారు. ఇప్పుడు చాలా చిన్నగానే తిప్పుతున్నారు. అంటే కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. దాన్ని బట్టి మా చిన్నప్పుడైతే ఎక్కడో ఆకాశంలో తిరుగుతున్నారా అన్నట్టుగా అనిపించేదన్నమాట. అప్పుడు తిరిగే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అలాగే తిరిగేసేవారు.
ఆ సిరిబొమ్మను తిప్పుతున్నప్పుడైతే అరటిపళ్ళేసి కొడతారనమాట. అరటిపళ్ళు కూడా సిరిబొమ్మకే తగలాలి. మనిషిని కొట్టకూడదు, సిరిబొమ్మను కొట్టాలి అని చెప్తారు. మనసులో ఏదైనా మొక్కుకుని సిరిబొమ్మకు కనుక మన అరటిపండు తగలాలి అని. చాలామంది అయితే విశ్వ ప్రయత్నాలే చేసేస్తారు దాన్ని కొట్టడానికి. ఎందుకంటే మనము గురి చూసి సిరిబొమ్మకేస్తాం. కాకపోతే అది ఒక రౌండ్ తిరిగేసరికి మన అరటిపండు ఒక చోట ఉంటుంది, సిరిబొమ్మ ఒక చోట ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అయితే చాలామంది అయితే కొట్టేస్తారనుకోండి. కొంచెం కొట్టడం కూడా కష్టమే. అక్కడ వీడియో తీయడం కాదు కదా, నించుని చూడటం కూడా ఇంకా కష్టం. ఎందుకంటే అరటిపళ్ళు ఆ పక్కన కొట్టేవి ఈ పక్క వాళ్ళకి, ఈ పక్కన కొట్టేవి ఆ పక్క వాళ్ళకి కూడా తగులుతూ ఉంటాయి. అది కూడా తప్పించుకుంటూ వీడియోలు అయితే మనం తీసుకుంటూ ఉండాలి. నాకైతే ఇది యుద్ధంలో బాగా ఇష్టమైంది ఏంటంటే సిరిబొమ్మ ఒకటి 2 ఘటాలు పట్టుకుని తిరగడం. కానీ ఘటాలు పట్టుకుని తిరిగేది పెట్టొచ్చో లేదో యూట్యూబ్లో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఆల్రెడీ మీకు చెప్పలేదు కానీ నాకు ఒక స్ట్రైక్ అయితే వచ్చేసింది. దివాళీ జరిగింది కదా, దివాళీకి మా విరాజ్ గారు ఏదో చిచ్చుబుడ్డు ఏదో పట్టుకుని నించున్నాడు. అది పెట్టిన తర్వాత నాకైతే వెంటనే ఆ వీడియో యూట్యూబే డిలీట్ చేసేసి ఒక స్ట్రైక్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు కూడా ఇది పెట్టిన తర్వాత ఏదైనా స్ట్రైక్ పడిపోతుందేమో, ఎందుకులేరా బాబు, నాకున్న బుట్ట ఛానల్కి అంత అవసరమా అన్నట్టుగా నేనైతే అది అయితే పెట్టలేదు. కానీ చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఈ తీర్థం కూడా నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట. లైటింగ్ అయితే సూపర్ అని చెప్పాలి. మీరు డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ రోజు డీలో సాయి తెలుసు కదా, D16 ఏదో విన్నర్, ఆయన కూడా వచ్చారు. డీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు డాన్సులు వేయడానికి. డాన్స్ షో అయితే జరిగింది. ఇప్పుడు చూసారా లైన్ ఎక్కడ వరకు ఉందో. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయితే లైన్ ఉన్నారు. లైటింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది అనమాట. నైట్ టైం తీర్థం అయితే చూడడానికి లైన్లో దర్శనానికి ఒక 1/2 అవర్ దాటేసి పట్టేస్తుంది. అంతమంది అయితే నైట్కి వచ్చేస్తూ ఉంటారు. అందుకే మేము ఇప్పుడు కూడా అమ్మవారి దర్శనం అయితే మార్నింగ్ సెక్షన్లోనే చేసేసుకుంటాం. చాలామంది మా ఊరి వాళ్ళందరూ అలానే చేసేసుకుంటారు. కొంతమంది వీళ్ళైన వాళ్ళైతే మాత్రం ఈవినింగ్కి వస్తారు. ఈ స్టేజ్ డెకరేషన్ కూడా టీ షో వాళ్ళ